తల్లిదండ్రులు తాము నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో సరైనటువంటి విద్య లభించకపోవటం వల్లనో, లేదంటే పిల్లలు ఎంట్రన్స్ రాసి గురుకులాలలో సీటు సంపాదించడం ద్వారానో, ఇంకా చెప్పాలంటే తాము ఎప్పుడు పనుల్లో ఉండటం వల్ల పిల్లలకి ఇంటి దగ్గర రక్షణ ఉండదని చెప్పి హాస్టల్లో వేసినట్లయితే రక్షణగా ఉంటారు, భద్రతగా ఉంటారని భావించి ఈ తల్లిదండ్రులు పిల్లల్ని అయితే హాస్టల్స్కి పంపిస్తారు. కానీ వాళ్ళ మానసిక వేదన ఎలా ఉంటుందో ఈ కథ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఎంతసేపు, త్వరగా బయలుదేరు, ట్రైన్ వెళ్ళిపోతుంది, తొందర పెట్టారు మావారు. ఒక్క నిమిషం అండి, వచ్చేస్తున్నా అంటూనే గబగబా బయలుదేరాను. మేము రైల్వే స్టేషన్కి చేరామో లేదో ట్రైన్ వచ్చేసింది. నడు త్వరగా అంటూ మావారు ఎస్టువెల్ బోగి వైపు నడిచారు. తనను అనుసరిస్తూ నేను కూడా ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. కూర్చున్నదే తడవుగా నా మనసులో ఏవేవో ఆలోచనలు. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లవాన్ని హాస్టల్లో ఉంచి చదువు చెప్పించాల్సి వస్తుందే కానీ అది మనసుకు ఎంత కష్టమైన పనో. ఈరోజు పిల్లలకి విజిటింగ్ అంటే బయలుదేరాము. పిల్లలని తల్లిదండ్రులు బయటికి తీసుకొని వెళ్ళొచ్చన్నమాట విజిటింగ్ అంటే. కానీ సాయంత్రం లోపు పిల్లలని తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలి. మన పిల్లల్ని వారికి అమ్ముకున్నట్టో తాకట్టు పెట్టుకున్నట్టో అనిపిస్తుంది నాకు ఆ సమయంలో. విజిటింగ్ లేని సమయంలో మనం కనుక పిల్లల్ని చూడాలి అనుకుంటే యాజమాన్యం అనుమతి కొరకు భూస్వాముల ఇళ్ల ముందు పాలేరుల్లా నిల్చొని వాళ్ళని బ్రతిమిలాడుకోవాలి. ఇవాళ నేను నా చిన్ని తండ్రిని చూడబోతున్నాను. చూస్తుండగానే పిల్లవాడు ఎదిగిపోయాడు. ఈ పదం నేను వాడటం సరైంది కాదేమో. వాడు నేను చూడకుండానే ఎదిగిపోతున్నాడు. ట్రైన్ దిగగానే ఆవుల గుంపు దూడల కోసం సాయంత్రాలు ఇంటికి ఆతృతగా పరిగెడుతున్నట్లు అందరూ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం లగేజ్ని మోసుకుంటూ ఎదురుగా ఉన్న హాస్టల్ బస్ ఎక్కైతే కూర్చున్నారు. వాళ్ళని అనుసరిస్తూ నేను నా జీవిత భాగస్వామితో కలిసి బస్ ఎక్కి కూర్చున్నాను. కనుచూపు మేర ఎంత దూరం చూడగలిగితే అంత దూరం తల్లిదండ్రులే కనిపిస్తున్నారు. నాకు పిల్లలకై జరిగే జాతరలా అనిపించింది ఆ సన్నివేశం. మా బస్సు బయలుదేరింది. అప్పటికే ఎక్కడి వరకు వచ్చామని నా చిన్ని తండ్రి ఫోన్ కూడా చేశాడు. వాడు తప్పు చేయకున్నా బంధించబడ్డ ఖైదీలా ఎదురుచూస్తున్నాడు మా కోసం. నెల రోజుల తర్వాత నా చిన్ని తండ్రిని చూడబోతున్నానన్న ఆనందం. వాడు చిన్నప్పుడు 4 అడుగుల దూరం ఉన్న స్కూల్లో వాడిని చేర్పించటానికే నా గుండె చెరువైపోయేది. వాడిని స్కూల్ గేట్ దగ్గర ఆయమ్మకి అప్పచెప్పి రావాలంటే అరణ్యంలో వదిలి వస్తున్నంత బాధ వేసేది. లోపలికి వెళ్ళాక అక్కడ గేటు ముందు ఉన్న వేప చెట్టు కింద నిలబడి గోడపై నుండి నిక్కి వాడేం చేస్తున్నాడని చూస్తూ గంట వరకు అక్కడే ఉండేదాన్ని. అలాంటి నేను ఇప్పుడు ఇంత దూరంలో వదిలేసి ఎంత కఠినంగా మారిపోయానో అనిపించింది. బస్సు దిగి గేటు వైపు అయితే నడిచాను. లోపల మరో గేటు ఉంది. అది ఇంకా తెరుచుకోలేదు. తల్లిదండ్రులంతా గుమికూడి వారి పిల్లల కోసం కళ్ళల్లో వత్తులేసుకొని వచ్చేది మా పిల్లవాడేమో అన్నట్టుగా ఎవరికి వారు ఎదురుచూస్తూ ఉన్నారు. నేను ఆ గుంపులో చేరి మా వాడి కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. నేను ఎత్తుగా ఉండటం వల్లనో ఏమో నా కలల పంటని గుర్తించడానికి పెద్ద సమయం ఏమీ పట్టలేదు. నలుపు రంగు అంగీ వేసుకుని తెల్లని రంగులో మెరిసిపోతూ అందరికన్నా అందంగా మచ్చలేని చందమామ వలె నవ్వుతూ కళ్ళల్లో ఆనందాన్ని మూసుకొని నా వైపు అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ఆ క్షణంలోనే వెంటనే వాణ్ణి హత్తుకోవాలనిపించింది. కానీ గేటు అడ్డంగా ఉండడం వల్ల వెంటనే కుదరలేదు. కాస్త ఆలస్యమైన గేటు తెరిచాక తనివి తీరా హత్తుకున్నాను. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పోలీసులు వెంట పడితే తప్పించుకున్న దొంగల్లా క్షణంలో మాయమైపోయాం. ఆటో ఎక్కగానే ప్రేమతో వాడి వైపు చూసిన నాకు వాడి తెల్లని చెంపపై ఎర్రని ఘాటు కనిపించింది. ఆశ్చర్యంతో ఏమైంది కన్నయ్య అన్నాను చెంపపై చేయి ఆనిస్తూ. గేటు గీసుకుందమ్మా అన్నాడు. అది అంత ప్రాముఖ్యం లేని విషయంలాగా. ఇంట్లో అయితే చిన్న ఘాటుకే పరిగెత్తుకొచ్చి ఎంతో హడావుడి చేసేవాడు. ఇప్పుడేమో పెద్దవాడైపోయినట్లు ఆ విషయానికే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఇంకేం సంగతులు కన్నయ్య, హాస్టల్లో ఎలా ఉంది అడిగాను వాడిని నా గుండెలకి హత్తుకుంటూ. వాడు నా భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకున్న తీరు నా మెడలో మణిహారం కన్నా విలువైందిగా తోచింది. ఆ క్షణంలో మనసు ఎంత స్వాంతన పొందిందో. అమ్మా, నాకు మ్యాథ్స్లో 30కి 26, ఫిజిక్స్లో 26, కెమిస్ట్రీలో 28 అంటూ సెక్షన్ల గురించి మార్కుల గురించి గలగలా మాట్లాడుతూనే ఉన్నాడు. వాడి మాటల గలగలలు వినక ఇన్నాళ్ళు ఎంత కోల్పోయామో అనిపించింది. మాలాంటి మధ్యతరగతి కుటుంబాల పిల్లల్ని బాగా చదివించాలంటే ఇలా హాస్టల్ని ఆశ్రయించక తప్పని రోజులాయే. అందున బాగా కష్టపడి చదివితే తప్ప గమ్యం చేరుకోలేని క్రమబద్ధీకరించబడిన జీవితాలు మావి. మా ఆటో ఒక హోటల్ దగ్గర ఆగింది. హోటల్కైతే చేరాము కానీ
టేబుల్పై కూర్చోవడానికి సమయమే పట్టింది. అన్ని టేబుల్స్ దగ్గర పిల్లలతో తల్లిదండ్రులు, గోరుముద్దలు తినిపించేటువంటి ప్రయత్నాల్లో తల్లులు, దస్తీలతో మూతులు శుభ్రం చేసేటువంటి తండ్రులు, ఇలాంటి ఘట్టాలెన్నో ఆ హోటల్ తెరపై కనిపిస్తున్నాయి. కాసేపు వేచి ఉన్న తర్వాత మేము ఒక టేబుల్ దొరకబట్టుకొని కూర్చున్నాం. ఇన్నాళ్ల ప్రేమనంతా కుమ్మరిస్తూ లాలనగా తినిపించటానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అమ్మా, నేనేమైనా చిన్నపిల్లవన్నా, నేనే తింటాను అంటూ వాడి ప్లేట్ దగ్గరికి తీసుకున్నాడు. అందరి ముందు తినాలంటే సిగ్గు కాబోలు. మళ్ళీ ఆశ్చర్యపోవడం నా వంతైంది. పెద్దవాడైపోయాడట. నాలో నేనే ముసిముసి నవ్వులు నవ్వుకున్నాను. వాడిని హత్తుకొని కబుర్లు చెబుతున్నప్పుడు వాడి కౌగిట్లో స్వర్గం కూడా తేలిపోతుంది. మరి అంతటి తల్లి కొడుకుల ప్రేమ మాది. ఇంకా వాడికి కావలసిన వస్తువులు కొనించడానికైతే తీసుకెళ్ళాము, కానీ మేము విలువ కట్టలేని తల్లిదండ్రుల ప్రేమని చాలా చాలా విలువైందిగా మార్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది నాకు ఆ క్షణం. ఇంకా సాయంత్రం కావస్తుంది. మరి కాసేపట్లో వాణ్ణి హాస్టల్లో వదిలి వెళ్తామన్న దిగులు నాలో మొదలైంది. వాడికి అలాగే ఉందనుకుంటా. ఉదయం కన్నా కాస్త హుషారు తగ్గింది. సమయం మించుతుంది. లోపల బాధ కూడా మించిపోతుంది. ఒకరోజు అరువు తెచ్చుకున్న కొడుకులా నా కొడుకుని అప్పచెప్పే సమయం రానే వచ్చింది. కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. హృదయం బరువెక్కిపోతుంది. కానీ అదేదీ బయటికి కనిపించరాదు. భగవంతుడు ఆడించే బాధాకరమైనటువంటి నాటకాలలో ఇది కూడా చాలా బరువైంది, బాధాకరమైంది అనిపించింది. చివరి అంకం రానే వచ్చింది. గేటు దాటుతుంటే వాడి చేతిలో చెయ్యిని వీడాలంటే చాలా భారంగా తోచింది. కన్నయ్య ముఖంపై ముద్దుల వర్షం కురిపించాను. అమ్మా బాయ్, నాన్న బాయ్ అన్నాడు గేటు దాటుకుంటూ. ఆ గేటు మా తల్లి కొడుకుల బంధానికి వేసిన ఇనుప కట్టడంలా అనిపించింది. వాడి కళ్ళలో కన్నీటి పొర రావడం నేను స్పష్టంగా గమనించాను. కానీ వాడు కూడా బాధని మేము గమనించకూడదన్నట్లు మా నుండి 4 అడుగులు దూరం వేసి వెనక్కి తిరిగి, అమ్మ, ఎక్కువ సమయం ఉంటే బాధ అనిపిస్తుంది, వెళ్తున్నా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి నాన్న అంటూ బాయ్ చెప్పి ముందుకు కదిలి బిరబిరా వెళ్ళిపోయాడు. బాధ కనిపించకుండా మాయం చేసినట్టే వాడు అందరి గుంపుల్లో కలిసి మెట్లెక్కి మాయమయ్యే ప్రయత్నం చేశాడు. వెనక్కి చూస్తూ అక్కడి నుండి మా అడుగులైతే ముందుకు వేస్తున్నామే కానీ మా అడుగుల బరువు 1000 టన్నుల బరువు మోస్తున్నట్లుగా ఒక్కో అడుగు నెమ్మదిగా పడుతున్నాయి. వాడు భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరాలన్న మా ఆలోచనల వల్ల మా కోసం బాధాగరళాన్ని మింగుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తున్నాడు. వాణ్ణి అలా చూస్తూ జీవితంలో ఒక్కో విజయం సాధిస్తూ మెట్లు మెట్లుగా ఎదిగి గొప్ప స్థానాన్ని అధిరోహిస్తున్నట్లుగా తోచింది నాకు. వీడు అభ్యసిస్తున్న విద్య ఎంత విలువైందంటే, మా కన్నీరును దారపోస్తూ కాసుల్ని ఎరువుగా వేస్తూ ఎప్పుడో భవిష్యత్తులో పిల్లవాడు సుఖంగా ఉంటాడని తలపోస్తూ ఇప్పుడు ఎదమాటున ఎడబాటు సెగలు కూడా ఆనందంగా ఆస్వాదిస్తున్నాం. వాడు అలాగే ఆస్వాదిస్తున్నాడేమో. లేదంటే ఇంత చిన్న పిల్లవాడి మదిలో ఎంత గొప్ప ఆలోచన! తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టొద్దని, బాధకి గురి చేయొద్దని బిరబిరా అక్కడుంచి వెళ్ళిపోయాడు. అవుతాడు, వీడు ఖచ్చితంగా గొప్పవాడు అవుతాడు, అత్యున్నత స్థానం చేరుకుంటాడు, ఇది తథ్యం అన్నట్లుగా బాధతో నిండైనటువంటి ప్రేమతో మనస్సులోనే శపథ ఆశీర్వాదం అందించాను. ఈ విశ్వం సాక్షిగా, ఈ జగత్తు సాక్షిగా, నిజమైనటువంటి ప్రేమ సాక్షిగా ఖచ్చితంగా గొప్ప స్థాయికి చేరుకుంటావు నాన్న అంటూ ఆశీర్వదిస్తూ అక్కడుంచి అడుగులో అడుగు వేసుకుంటూ గేటు దాటి బయటికి వచ్చేశాను. చూశారుగా, నేను రాసినటువంటి ఈ కథలో పిల్లలు తమ తల్లిదండ్రులను వదిలిపెట్టి హాస్టల్లో ఎలాంటి బాధని అనుభవిస్తూ ఉంటారో, అలాగే తమ పిల్లలని దూరంగా పెట్టి తల్లిదండ్రులు ఎంత మానసిక వేదనకి గురి అవుతూ ఉంటారో ఈ కథ చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఎంతో అపురూపంగా పెంచుకున్నటువంటి పిల్లల్ని హాస్టల్లో వదిలి రావాలంటే ఆ తల్లి గుండె చెరువైపోతుంది. కానీ పిల్లలు ఎదగాలన్నా, గొప్ప స్థాయికి చేరాలన్నా ఇది తప్పదు అన్నట్లుగా భావించి ఆ వేదనని సైతం మర్చిపోయి పిల్లల్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే వాళ్ళ మంచికై తప్పిస్తూనే జీవితాలు వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఇదండి హాస్టల్లో గడుపుతున్నటువంటి పిల్లల బాధ, వాళ్ళ తల్లిదండ్రుల బాధ. మీలో కూడా ఎవరైనా పిల్లల్ని హాస్టల్లో చేర్పించిన వాళ్ళు ఉన్నట్లయితే, మీ మనసుని ఈ కథ కనుక కదిలించినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.